సో సమ్మర్స్ వచ్చేసినాయి, ఇంట్లో పని కూడా ఎక్కువైపోయింది కదా, అలానే మన మీద మనం కేర్ తీసుకోవడం కూడా తగ్గిపోయింది చాలా వరకు కదా. ఎంతమంది మీలో పొద్దున్నే నిద్ర లేవగానే చక్కగా ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఎంతమంది నాకు అంత టైం లేదు స్వాతి గారు, నాకు అంత స్కిన్ కేర్ నేను చేయలేకపోతున్నాను స్వాతి గారు అన్న వాళ్ళు కూడా జెన్యూన్గా మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారనేది నాతో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఈరోజు స్కిన్ కేర్ గురించి మాట్లాడబోతున్నాను. సో పొద్దున్నే లేవగానే ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అండ్ ఎండ ఉన్నా లేకపోయినా, మనం బయటకు వెళ్తున్నా లేకపోయినా, ఇంట్లో ఉంటున్నా సరే మనము సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా SPF 50 ఉన్నది యూజ్ చేయడం చాలా బెటర్ అనమాట. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటట్టయితే ఎండలోకి వెళ్ళే ఒక 15 మినిట్స్ ముందే మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో సన్ స్క్రీన్ అప్లై చేయడంతో పాటు మాయిశ్చరైజర్ అప్లై చేయడంతో పాటు కొబ్బరి నీళ్ళు వారానికి ఒక 2-3 సార్లైనా తాగడము, వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడము, అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక స్కిన్ ఆటోమేటిక్గా గ్లోయింగ్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో స్కిన్ కేర్ చూసారు కదా, నార్మల్గా 30s తర్వాత స్కిన్ చాలా డల్గా ఉంటుంది. ఎందుకంటే కొల్లాజన్ ప్రొడక్షన్ ఉండదు, మనకి స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గిపోతూ ఉంటుంది అండ్ స్కిన్ న్యాచురల్గా గ్లోయింగ్గా కనపడదు. మనం ఎంత చేస్తున్నా సరే, ఎన్ని DIYs వేసుకుంటున్నా, న్యాచురల్గా మనము స్కిన్ బాగుండాలని ఎంత కేర్ తీసుకుంటున్నా, ఇంటర్నల్ కరెక్షన్ సరిగ్గా చేయకపోతే, మనం ఎక్స్టర్నల్గా ఎన్ని అప్లికేషన్స్ చేసుకున్నా సరే ఇంటర్నల్ కరెక్షన్ అనేది లేకపోతే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండదు. సో మరి ఎలా స్వాతి గారు, ఎలా బాగుండాలి? నా ఫేస్ కూడా డార్క్ స్పాట్స్ ఉన్నాయి, మొటిమలు, అవి మచ్చలు పడిపోతున్నాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది, చాలా డల్గా ఉంటుంది, ఎన్ని చేస్తున్నా ఇలానే ఉంటుంది అని అంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పటికీ మాయిశ్చరైజర్ అప్లై చేయరు. డేలో కనీసం 2-3 టైమ్స్ అయినా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. 2-3 టైమ్స్ నాలాగా బద్దకస్తులు ఉన్న వాళ్ళైతే కనీసం మినిమం 2 సార్లు, పొద్దున ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు అయినా సరే ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. నేను ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నా. ఇక నాకు స్నానం చేసి రాగానే ఫస్ట్ మాయిశ్చరైజర్ ఆ తడి చర్మం మీదే అప్లై చేయడం అలవాటు అయిపోయింది. మరనే కాదు, ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ అనేది మస్ట్ అని చూడనమాట. సో సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే మాత్రం స్కిన్ డెఫినెట్ గా బాగోదు, అసలు పాడైపోతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి వాటర్ ఇంటేక్. మీరు వాటర్ కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా, వాటర్ ఎంత బాగా తీసుకుంటే స్కిన్ అంత బాగుంటుంది. అండ్ కరెక్ట్ గా మీరు 3 to 4 లీటర్స్ అయినా మినిమం డైలీ, ఇప్పుడు సమ్మర్ కాబట్టి 4 లీటర్స్ అయినా సరే వాటర్ తీసుకోవాలి, ఇది మస్ట్ అనమాట. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. 8 hours సౌండ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత మంచిగా నిద్రపోతే, అంటే నిద్రపోవడం అంటే మనం ఫోన్ చూసుకుంటూ ఆ ఫోన్ లైట్ మన ఫేస్ మీద పడుతూ అలా కాదు, ఫోన్లు దూరంగా పెట్టి మంచిగా ప్రాపర్గా నిద్రపోతే కనుక స్కిన్ చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇదంతా ఎక్స్టర్నల్ కరెక్షన్ చేసుకుంటూ ఇంటర్నల్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మందికి తెలుసు వైటమిన్ C తీసుకోవడం వల్ల స్కిన్ చాలా నేచురల్ గా గ్లోయింగ్ గా ఉంటుందని తెలుసు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం DIYs లో కొంచెం లెమన్ జస్ట్, కొంచెం లెమన్ ఇలాంటిది తీసుకొని ఏదో ఒక DIYs ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వైటమిన్ C క్రీమ్స్ అని చెప్పి, గ్లూటాథయోన్ క్రీమ్స్ అని చెప్పి మనం చాలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేస్తాం. ఇలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేసేదానికన్నా డైరెక్ట్ గా మనం ఇంటర్నల్ గా తీసుకుంటే గనక స్కిన్ న్యాచురల్ గా కరెక్ట్ అయ్యి స్కిన్ టెక్స్చర్, టోన్, ఈవెన్ టోన్ అయ్యి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఇలా మనకి ఏమన్నా మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది ఇంటర్నల్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే షీక్ న్యూట్రిక్స్ గ్లో అనమాట. అంటే ఇది మంచి స్కిన్ రేడియన్స్ అండ్ గ్లో కోసం అనమాట. ఇది మనకి గ్లూటాథయోన్ ప్లస్ వైటమిన్ C. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, గ్లూటాథయోన్ అండ్ వైటమిన్ C, ఈ 2 మాత్రమే ఉంటాయి. అండ్ ఈ బాటిల్లో వచ్చేసి మనకి 20 క్యాప్సూల్స్ ఉంటాయి అనమాట. మనము లంచ్ తర్వాత, భోజనం చేసిన తర్వాత జస్ట్ వాటర్ లో డైల్యూట్ చేసి మనం అది తీసుకోవచ్చు అనమాట. లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, ఈజీగా డ్రింక్ చేసేటట్టే ఉంది నాకు. అండ్ ఇది ఏదో ఉత్త మాటల్లో చెప్పేయడం కాదు, ఇది డెర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ అనమాట. అది కూడా గ్యారంటీగా 8 weeks లో మనకి రిజల్ట్స్ ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ నిజంగా గ్లో కూడా అంతే మంచిగా ఉంటుంది. బట్ మీరు కంటిన్యూస్ గా తీసుకోవాలి 8 weeks.
8 వీక్సే అవసరం లేదు. కరెక్ట్గా మీరు ఒక్క బాటిల్ యూజ్ చేసినా సరే గ్లో మీకు తెలుస్తుంది, పిగ్మెంటేషన్ తగ్గడం చూస్తారు, అండ్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ కొంచెం రెడ్యూస్ అయ్యి స్కిన్లో మన స్కిన్ బాగుంది, మన ఫేస్ గ్లో అవుతుంది అని అంటే ఏంటంటే ఇంటర్నల్గా ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అదే ఎక్స్టర్నల్గా బయటకు కనిపిస్తుంది. ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా ఇంటర్నల్ కరెక్షన్ చేయనంత వరకు స్కిన్ అసలు గ్లో అవ్వదు. అండ్ ఇది వచ్చేసి మనకి వేగన్ అనమాట, అలానే గ్లూటెన్ ఫ్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హలాల్ కోషర్ సర్టిఫైడ్ కూడా అనమాట. అండ్ ఇది యూజ్ చేయబట్టి మనకి ఏమి డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదు, న్యాచురల్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని బాగానే ఉన్నాయి స్వాతి గారు, ఇది మేము తీసుకుంటాం కానీ ఎలా యూజ్ చేయాలి చెప్పండి, ఎలా తాగాలి, ఎలా తీసుకోవాలి, కన్సంప్షన్ ఎలా అని చెప్పి డౌట్ వస్తుంది కదా. సో ఇది మనము భోజనం తర్వాత తీసుకోవాలి. అండ్ ఎలా తీసుకోవాలి అంటే ఇందులో మనకి క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి అనమాట, టాబ్లెట్స్. జస్ట్ ఒక టాబ్లెట్ తీసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఆ టాబ్లెట్ వేసేయండి. చక్కగా ఫ్రిజ్ అయిపోయి మంచిగా పాప్ అయిపోకుంటూ ఈజీగా డైల్యూట్ అయిపోతుంది వాటర్లో మనకి. సో అది డైల్యూట్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 minute లో మీరు తీసుకుని మంచిగా కూర్చొని సిప్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తాగేయండి. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని చేస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఈ డ్రింక్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఇది ఫ్లేవర్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ లెమన్ అనమాట. తాగడానికి కూడా టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. త్వరలో మంచి ఫంక్షన్స్, పార్టీస్ ఇలాంటివి, పెళ్లిళ్ళు ఇలా ఏమన్నా ఉన్నాయి, ఇంకా మంచిగా స్కిన్ బాగా కనపడాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. అలానే ఎవరికైతే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, స్కిన్ చాలా డల్ గా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. షీక్ న్యూట్రిక్స్ వెబ్సైట్ లింక్ అలానే నా కూపన్ కోడ్ స్వాతి10 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇందులో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా నా కూపన్ కోడ్ స్వాతి10 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లింక్ అలానే నా కూపన్ కోడ్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో అలానే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో చూసారు కదా స్కిన్ కేర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్. వాటర్ అనేది కరెక్ట్ గా తీసుకోండి, మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివన్నీ ఉండేలాగా చూసుకోండి. వీటితో పాటు కరెక్ట్ గా నిద్ర లేకపోతే స్కిన్ చాలా డల్ గా కనిపిస్తుంది. మనం ఎంత కేర్ తీసుకుంటున్నా ఇంటర్నల్ కరెక్షన్ అనేది చేంజెస్ చేసుకోండి. అండ్ షీక్ న్యూట్రిక్స్ వాళ్ళ వెబ్సైట్ లింక్ అదంతా నేను కింద డిస్క్రిప్షన్లో అలానే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అండ్ నా కూపన్ కోడ్ స్వాతి10 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి, డెఫినెట్ గా లైక్ చేయాలి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.